అందరికీ నమస్కారం మాస్టర్స్. ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మకి అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ఇంతవరకు 1 నుంచి 15 శ్లోకాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 16 నుంచి ఈ రోజు 30 వరకు 16 శ్లోకం నుంచి 30 వరకు తెలుసుకుందాం. 1 నుంచి 15 శ్లోకాలలో భగవంతుని రహస్యాన్ని, భక్తి యోగాన్ని, అలాగే అంతటా నేనే ఉన్నాను అంటే ప్రతి ప్రాణిలోను శుక్లాన్ని నేనే అని చెప్పాడు. అలాగే మాయ గురించి చెప్పాడు, గుణాల గురించి చెప్పాడు. నా మాయ అంటే నా గురించి తెలుసుకోవాలంటే మాయను ఛేదించమని అన్నాడు. అలాగే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, శరీరము మొత్తం 8 కలిసిన ప్రకృతిని నేను అని చెప్పాడు. అలాగే అహంకారాన్ని నేను అన్నాడు, కామాన్ని నేను అన్నాడు, బలమును నేను అన్నాడు. అంటే అంతటా అంత నేనే ఉన్నాను, కానీ అన్నిట్లోనూ నేను లేను. మీరందరూ అంటే మానవులందరూ కూడా ఆ మాయలో నుంచి ఉన్నారు. ఆ మాయ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రకృతి వల్ల వచ్చింది. ఆ మాయను త్యజించి నన్ను తెలుసుకున్నవాడు చాలా తక్కువ మంది, అంటే వేలల్లో వందల్లో ఒక్కడుగానే ఉంటాడు నా తత్వం తెలిసినవాడు. మళ్ళా ఈ గుణాలన్నిటినీ ఇచ్చింది కూడా నేనే, కానీ దానికన్నిటికీ కూడా అతీతను. వాటిలో కానీ నేను లేను, అలాగే నాలో కానీ అవి లేవు మొత్తం కూడా. కానీ ఇక్కడున్న జగత్తులో ఉన్న మొత్తం ప్రాణులంతా అంటే ప్రాణ సముదాయం అంతను గుణాలలో ఉన్నారు. ఆ గుణాలలో ఉండు, ఆ మాయలో ఉండడం వల్ల శాశ్వతుడనైన నేను నా గురించి తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్పి ఇంతవరకు చెప్పాడు. ఇప్పుడు 16 శ్లోకంలో ఏం చెప్తున్నాడు అనంటే, ఓ భరత శ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొను వారు అర్ధార్థులు. శారీరక మానసిక సంతాపములు గురైన ఆర్తులు ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వము పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసులు. పరమాత్మ ప్రాప్తిని అందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజించుదురు. అంటే ఇప్పుడు 15 శ్లోకాల వరకు ఇలా చెప్పారు కదా. మళ్ళా భక్తుల గురించి చెప్తున్నాడు. భక్తి గురించి అవి 4 రకాల భక్తులు. అవి ఏంటిది అని అంటే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే సుఖ సంపదలు కోరువారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కోరుకుంటారు. సుఖ సంపదలు కోరువారు ఎవరంటే అర్ధార్థులు అని చెప్తున్నాడు. అలాగే శారీరక మానసిక సంతాపాలు వీటి గురించి నన్ను కోరేవారు ఎవరంటే ఆర్తులు అని చెప్తున్నాడు. అలాగే ఐవిక విషయాలు అంటే ఏంటిది, ఈ డబ్బు మీద వ్యామోహము, శరీరం మీద, బంధాల మీద అవన్నిటిని వ్యామోహాన్ని వదిలేసి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని అంటే భగవంతుని గురించి అన్వేషించి తెలుసుకునేవాడు జిజ్ఞాసుడు అని చెప్తున్నాడు. మళ్ళీ పరమాత్మ ప్రాప్తి పొందాలి అనుకునేవారు జ్ఞానులు. అంటే కానీ క్లియర్ గా చెప్పేశాడు. అంటే భక్తులు 4 రకాలుగా ఉంటారు. నన్ను సేవించేవాళ్ళు దాంట్లో మనం చెక్ చేసుకోవాలి ఎక్కడున్నాం. భక్తి అంటే అన్ని రకాలుగా నేను మళ్ళా అన్ని భక్తులు కరెక్టే, ఆ భక్తి అంతా కూడా కరెక్టే, వీళ్ళందరూ కూడా తర్వాత నాకు చేరుతారని ముందు ముందు చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఎలా మనం తెలుసుకోవాలి? ఆర్తులు, అర్ధార్థులు మనకి ఎలా అర్థమవుతుంది అంటే చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకుందాం దీంట్లో. అర్ధార్థులు ఎవరు అని చెప్పారంటే, ధ్రువుడు ఉన్నాడు కదా. ధ్రువుని స్టోరీ మనకు అందరికీ తెలుసు. ధ్రువునికి 2 భార్యలు ఉంటారు. ఒక భార్య అంటే ఆమెకు అతనికి ఇష్టంగా ఉంటుంది, అతని తండ్రికి. అయితే ఒకసారి ఏం చేశాడంటే ధ్రువుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తొడపైన కూర్చోవాలనుకుంటాడు. అలాగే అతని అంటే పినతల్లి ఏం చేస్తుంది, బలవంతాన
అతన్ని లాక్కెళ్తుంది. నువ్వు నా కడుపులో పుట్టలేదు. నువ్వు నా కడుపులో పుట్టి ఉంటే ఈ తండ్రి పైన కూర్చునే అర్హత నీకు ఉండేది. ఈ భోగం నీకు తగ్గేది అని చెప్పని ఆమె బాధ పెడతది అతన్ని, ధ్రువుడిని. అప్పుడు ధ్రువుడు తల్లి దగ్గరికి వెళ్తాడు. ఇలా అన్నది పిన్నమ్మ అని. అన్నప్పుడు అవును నిజమే. ఆమె కడుపులో పుట్టి ఉంటే నీకు ఆ అర్హత వచ్చేది. దైవాన్ని అడుగుపో. దైవాన్ని తెలుసుకో. ఆ కోరికను. అంటే అతనికి కోరికొచ్చేసింది. తెలుసుకోపో అని చెప్పన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ధ్రువుడు అనంటే ధ్యానం చేస్తాడు వెళ్లి. అంటే ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేసి కోరిక తెలుసుకోవాలి. ఎలాగైనా సరే మా తండ్రి మీద దగ్గర స్థానం సంపాదించాలి. నేను రాజవ్వాలి అని అనుకుంటాడు. అలా తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేస్తాడంటే ఎన్నో రకాల విఘ్నాలు కలుగుతాయి, చేస్తాయి. నారదుడు కలుస్తాడు. నారదుడు కలిసినప్పుడు కూడా ఇంత చిన్న వయసులో నువ్వు ఎలా సాధన చేస్తావు? వద్దు అంటే, లేదు ఎలాగైనా సరే మా తండ్రి స్థానంలో నేనుండాలి. అంటే ఆ ప్రేమను పొందాలి. ఆయన దగ్గర నేను కూర్చోవాలి, ఉండాలని ఆ కోరిక అన్న దాంతో ఉన్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఒక మంత్రాన్ని నారదుల వారు చెప్తారు. అప్పుడు చెప్పిన తర్వాత ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలి అని చెప్పనంటే తన కోరికను చెప్తాడు. ఇలా కావాలని. అవునా? సరే అని చెప్పని అతని కోరికను భగవంతుడు నెరవేరుస్తాడు. అప్పుడు తన తండ్రి వచ్చి ఆ స్థానాన్ని, ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని, ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. అంటే ఇది ఎవరంటే ఆర్తులు. అంటే నాకిది కావాలి. దీనికోసమే నేను ఇది చెయ్యాలి. ఒక పూజ అయినా అనుకోండి, అప్పుడు ధ్యానం. ఇప్పుడు మనం పూజలు చేస్తున్నాం కదా! అప్పుడు ధ్యానం ఉండేది. ధ్యానము, పూజ. పూజలో నుంచే ధ్యానం అన్నది ఉండేది. అలా చేశారు. అర్ధార్థులు. అర్ధార్థులు భగవంతుడిని ఎలా సేవిస్తారు అంటే పూజ అనుకుందాం. ఏంటిది? నాకు మానసికంగా ఆరోగ్యం బాలేదు. నాకు పిల్లలు కలగట్లేదు. లేదా నాకు సంపదలు కావాలి. నాకు అది కావాలని చెప్పని నిత్యం ఆ కోరిక కోసం భగవంతుణ్ణి స్మరిస్తూ, పూజలు చేస్తూ, అర్థిస్తూ ఉంటారు. అలాంటి వారిని అర్ధార్థులు అని అంటారు. అంటే ఏమైంది? ఆర్తులు, అర్ధార్థులు అయిపోయింది. జిజ్ఞాసులు అంటే ఫస్ట్‌లో ఇలా జన్మిస్తారు. వీటి కోసమే పాకులాడతాడు. అంటే అంతకంటే ముందు పూర్తిగా అజ్ఞానం అంటే ఇంక భగవంతుడు లేడు. ఎవరు భగవంతుడగో రాయిలో ఉన్నాడు. అంటే ఎలా ఉంటుందంటే అపనమ్మకం. అహంకారంలో ఉంటాడు. ఇదే ప్రపంచము, ఇదే శాశ్వతం అన్న దాంట్లో పూర్తిగా అజ్ఞానత కప్పబడుంటారు. తర్వాత ఆర్తులుగా వస్తారు. అంటే ఒక కోరిక కోసం భగవంతుడిని స్మరిస్తూ. తర్వాత ఇంకా అర్ధార్థులు అనంటే అందరి కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం, ఆరోగ్యం కోసం అర్థిస్తూ ఉండేవాళ్ళు. ఇలా అయిపోయిన తర్వాత జిజ్ఞాసులు. అంటే వాళ్ళకేమర్థమవుతుంది? ఇదంతా శాశ్వతమైనది కాదు. ఇదంతా అశాశ్వతం. తర్వాత ఇదంతా ఈ జన్మకే. ఇక్కడనే మనం అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం కదా! వీటి కోసం నేను ఎందుకు పాకులాడాలి అని చెప్పని ఒక రియలైజేషన్. ఇంతకి ఏంటిదని తెలుసుకోవడం. అప్పుడు ధ్యానం వైపు ప్రయాణం చెయ్యడము. తెలుసుకున్న తర్వాత అన్నిటిని త్యజిస్తూ ఉండడం. జిజ్ఞాసులు. అంటే అదేంటో తెలుసుకోవాలి. ఆ భగవంతుడేందో, ఆ భగవత్ తత్వం ఏందో నేను తెలుసుకోవాలి అని చెప్పని. అలాంటి వారు. మరి జ్ఞానులు ఎవరు అని చెప్పంటే భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాదుడి స్టోరీ మనకందరికీ తెలుసు. ఎంత హింసించినా భగవద్నామము వదలలేదు. ఏమన్నాడు? అందరిలోనూ హరి ఉన్నాడు కదా! అంతటా ఉన్నాడు. చెట్టులోను ఉన్నాడు, పుట్టలోను ఉన్నారు, రాయిలో ఉన్నాడు. నీలో ఉన్నది హరి నేనే. నాలో ఉన్నది కూడా హరే కదా! అంతా హరే కదా! అని నిత్యం హరినామ స్మరణ జపిస్తూ ఉండిపోయారు. అయితే ఈ జిజ్ఞాసుల్లో కూడా మనం ఎవరిని తెలుసుకోవచ్చంటే రామదాసు, మీరాబాయి అంటే మొత్తంగా ఇవన్నీ ప్రాపంచికంగా అన్ని వదిలేస్తూ తర్వాత అన్నమయ్య, ఇంకెవరు పాండురంగడు వీళ్ళందరూ కొంతమంది భక్తులు ఉన్నారు కదా! ఇంగ వీటి మీద ఆసక్తిని పోయి కేవలం భక్తి పైనే. తర్వాత ఇదేంటిది? జ్ఞానులు. భక్త ప్రహ్లాదుల్లాగా మొత్తం ఉంటూ అంతా నువ్వే ఉన్నావు అని అనుకుంటూ ఉన్నవాడు భక్త ప్రహ్లాదులు ఎలా ఉంటారో అలా. ఏంటిదంటే మనం గురువులుగా కూడా చెప్పుకోవచ్చు ఇది. గురువులకి ఇదంతా అర్థమవుతుంది కదా! ఆ లెర్నింగ్‌లో ఉంటారు. మొత్తంగా తెలుస్తూ మిగతా వాళ్ళకందరికి గూడా అందచేస్తారు. దాన్ని ఆర్తులు. అందుకే ఇక్కడ 4 రకాల గురించి మనకు చెప్పాడు. చతుర్విధ భక్తులు.
మళ్ళీ నలుగురు 4 రకాలుగా ఉంటారు. 4 రకాలుగా భజించుదురు నన్ను అని చెప్తున్నాడు. ఇప్పుడు 17వ శ్లోకంలోన ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన్నా వాస్తవంగా నన్ను నా తత్వమును తెలుసుకునిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడు నాకు మిక్కిలి ఇష్టుడు. అంటే ఏంటిది? 4 రకాల భక్తులు. మళ్ళీ ఏవైనా దీంట్లో తప్పున్నాయంటే ఏది తప్పు లేదు. అంటే ఒకటి ఒకటి దాటే స్థితి. మళ్ళీ దీంట్లో నిరంతరం నా యందు ఏకీభావ స్థితుడు అని చెప్తున్నాడు. అంటే నిరంతరము నా పట్లే ఉంటూ నన్నే స్మరిస్తూ, అంటే నిరంతరము భగవంతుడు ఎలా ఉంటాడో అలానే ఉండడానికి ప్రయత్నం చేస్తూ, అందరిలోనూ వాటినే చూస్తూ, ఇంకా ఏ రాగద్వేషాలు లేకుండా సుఖదుఖాలకు అతీతంగా ఉంటూ ఉన్న భక్తియుతుడైన జ్ఞాని అని చెప్తున్నాడు ఇక్కడ. అనన్య భక్తియుతుడు, అనన్యంగా అంతటా ఒకటే ఉన్నదంతా భగవంతుడు, అంత చైతన్యం అంతా ఒకటే, అందరిలో కూడా ఉన్నది ఒకటే, రకరకాల రూపాలు వేరైనా సరే అంతా ఒకటే పరమాత్మ అని తెలుసుకున్నవాడు అత్యుత్తముడు. మళ్ళీ దీంట్లో కూడా తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరాబాయి ఉంది, రామదాస్ ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? భక్తిని ఒకే దాని మీద. ఇప్పుడు రాముడు నన్ను కాపాడతాడని రామదాస్ అన్నాడు. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని ఆరాధించాడు. పాండురంగడు ఉన్నాడని ఆరాధించాడు. మీరాబాయి కృష్ణుని చేస్తుంది. అలా కాకుండా అసలైన జ్ఞాని ఎలా ఉంటాడంటే మొత్తం ఒకటే, సర్వంతర్యామి అంతా ఒక్కటి అన్నట్టుగా ఉంటాడు. అందుకని ఏం చెప్తున్నాడు? నా తత్వమును తెలుసుకుంటాడు, అతడే నాకు మిక్కిలి ఇష్టుడు. ఎవరయ్యా ఇష్టము? మరి ఈ నలుగురు ఉన్నారు భక్తులు అంటే, నలుగురు అంటే కూడా ఇష్టమే. ఏం కోరినా కోరకపోయినా, అడుగుతున్నా ఇస్తున్నా ఇష్టమే. కానీ మిక్కిలి ఇష్టం. అదే కదా మనకు గురువు దగ్గర సాధన చేస్తుంటే ఎవరు నీకు ప్రియ శిష్యుడు, నీ మనసును గెలిచిన శిష్యుడు ఎవరి గురువుని అడుగుతూ ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా అడుగుతూ ఉంటాడు. అలా చెప్తున్నాడు. ఎవరయ్యా నాకు ఇష్టము అంటే, జ్ఞానిని నేను ఇష్టపడతాను, అతడు నాకు మిక్కిలి శ్రేష్ఠుడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, అతడిని ఇష్టపడతాడు. అలాగే ఎవరు శ్రేష్ఠుడు అంటే, నాకు మిక్కిలి శ్రేష్ఠుడు ఎవరంటే కూడా అతని అని చెప్తున్నాడు. 18వ శ్లోకంలో వివరం తెలుసుకుందాం. వివరణ: ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, అనగా భగవంతుని యందు విశ్వాసమును నుంచి ఎల్లప్పుడూ అతనినే సేవించి ఉండేవారు. కానీ జ్ఞాని అయినవాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నా యందే స్థిరంగా ఉంచి నన్నే పరమ ప్రాప్తునిగా భావించును. ఈ విధంగా అతడు నా యందే స్థితుడు. అందరూ మంచి వాళ్ళని చెప్తున్నాడు. ఈ చతుర్విధ భక్తులందరూ కూడా ఉదారులే. అందుకే చూద్దాం, భక్తి అంటే ఇప్పుడు బాగా క్లారిటీ ఇస్తున్నాడు. ఏది కరెక్ట్ అంటే, ఇది కరెక్ట్ ఇది కాదన్నది కూడా కాదు ఇక్కడ చెప్తుంది కృష్ణ పరమాత్మ. అన్ని రకాల భక్తులు, అన్ని రకాల మనుషులు కరెక్టే. ఇంతవరకు కూడా చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఇక్కడ ఇవన్నీ అంటే ఈ కోరికలు దీనికోసం అంటే మొత్తంగా బంపర్ టికెట్ కొట్టుకున్నవాడే అసలైన జ్ఞాని అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే, విశ్వాసం ఉంచుతాడు భగవంతుని నందు. విశ్వాసం నుంచి ఎల్లప్పుడూ తననే సేవించేవాడు. ఎందుకు ఈ విశ్వాసాన్ని వాడుతున్నాడు అంటే, వేటి మీద వ్యామోహం లేదు. మళ్ళా నాది నేను అన్నది వదలాలంటే మామూలైన విషయమా? ఫస్ట్ అక్కడనే కదా నేను నాది, ఈ రెండు ఫస్ట్. ఈ రెండిటి నుంచే కదా మనిషి మాయలో చిక్కుకునేది. నా వాళ్ళు కుటుంబం తర్వాత పక్కకు పెడదాం. ఈ రెండిటిని వదిలించుకోలేకనే కదా మనిషి ఎన్నో జన్మల నుంచి కోరికల వైపు, సంకల్పాల వైపు, పూజల వైపు ఉంటూ మరణిస్తూ ఆ జన్మలో కాస్త జ్ఞానం తెలుసుకుంటూ దాన్ని వదిలేయకుండా మొన్న తెలుసుకున్నాం ఏంటిది? జ్ఞాని అయిన వాడు కూడా మాయలో చిక్కుకొని ఉంటూ నా స్వరూపాన్ని తెలుసుకోలేకుండా పోతాడు. అంటే ఎంతో సాధన చేస్తాడు, ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. కానీ ఒక మాయ అన్నది ఉంటుంది చూడండి. జటాబడుతున్న స్టోరీ తెలుసుకున్నాం ఆ రోజు. జింక మీద వ్యామోహంతో మరణించినప్పుడు మళ్ళా జింక రూపంలోనే జన్మ తీసుకొని అవతారాన్ని అంటే మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలని
మళ్ళీ అలా ఉన్నప్పుడు ఇది మారాలి మనం అని అనుకున్నప్పుడు భగవంతుని పైన ఎంత విశ్వాసం ఉండాలి. అవును. నేను జ్ఞానిగా మారాలనుకుంటున్నాను. రాగద్వేషాలను వదిలించుకోవాలనుకుంటున్నాను. మమకారాన్ని వదిలేస్తాననుకుంటున్నాను. ఓకే. వాళ్ళకేమన్నా అవుతే, లేదా నాకేమన్నా అవుతే, నేను వదిలించుకోవాలనుకునే ప్రయత్నంలో నాకేమన్నా జరిగితే, నాకేమన్నా లేకపోతే అన్నది ఖచ్చితంగా వస్తది. కానీ వాటిని గూడా త్యజిస్తాడు. త్యజించినప్పుడు విశ్వాసం ఉంచుతాడు. అలాంటి వాడి గురించి చెప్తున్నాడు. అలాంటి జ్ఞానివాడు నా స్వరూపమే అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి. ఇది నా అభిప్రాయము అని చెప్తున్నాడు. ఇది కరెక్టు, తప్పు అని చెప్పట్లేదు. నా అభిప్రాయం. అంటే నేను తెలుసుకున్న అభిప్రాయం అని. అలాగే భక్తుడు తన మనస్సును, బుద్ధిని నా యందే స్థిరంగా ఉంచిన నన్ను పరమ ప్రాప్తునిగా భావించును. అంటే ఏంటిది? ఉంటే తింటాడు. లేకపోతే లేదు. కానీ నిత్యం ఆనందంతో ఉంటాడు. అది ఉన్న అతను ఎంతగా ఆ బాధల్లో నుంచి, దుఃఖాల్లో నుంచి బయటికి రావాలి. ఎన్ని పరీక్షలు కావాలి. మనం ఎన్నో సీరియల్‌లో, సినిమాల్లో భక్తునికి సంబంధించినప్పుడు ఎన్ని జూస్తాడు. రామదాసు జూశాం. రామదాసు కూడా సినిమాలో కూడా రామదాసు గుడి కట్టించాలని అనుకుంటాడు రామయ్యకు. గుడి లేదు ఎండకు ఎండుతున్నాడు, చేస్తున్నాడని. అన్నీ జేస్తాడు. అన్నీ చేసిన తర్వాత గుడి కట్టిన తర్వాత అతడు డబ్బులు తిన్నాడని అతన్ని చెరసాలలో వేస్తాడు. అప్పుడు ఎన్ని రకాలుగా ఆ సినిమాలో పిలవడానికి చూశాడు. భగవంతుడిని. ఇవన్నీ నా కోసమా? నీకే కట్టిచ్చానా అని. భగవంతుడు అడిగాడా? అడగలే. తనకిష్టం. భగవంతుడంటే తనకిష్టం. ప్రేమ కాబట్టి ఇచ్చాడు. అయినా సరే మళ్ళతన్ని కరుణించలేదా అంటే కాపాడలేదా అంటే కాపాడారు. ఆ మధ్యలో అతను ఎంతగా నేర్చుకోవాలి, ఎంత రియలైజ్ అవ్వాలి. నేను కట్టించాను. ఇది నాదా? నీదా? భగవంతుడా? అని వదిలించే క్రమంలో ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగే ఆ క్రమంలో కర్మలను కూడా ఎంటర్ అయ్యాయి. కర్మల్లో ఉంటూ చెరసాలలో వేస్తూ, భార్య నిందలు మోస్తూ, అక్కడ తన మీద నిందారోపణ చేస్తూ, తర్వాత అడగంగా తాను రియలైజ్ అయినప్పుడు మాత్రమే భగవంతుడు వచ్చి అతనికిస్తున్న కట్టించాడు. అక్కడ మళ్ళీ ఇంకంటాడు, "ఘోర కర్మలు నేరకమనించితి రామా" అంటాడు. అంటే పాపాలు చేశాను కానీ నేరం ఎంచకు రామా అని ఎప్పుడైతే తను రియలైజ్ అవుతాడో అప్పుడు వస్తాడు. అంటే ఎంత ట్రైనింగ్ ఉంది. ఎంత ప్రాసెస్ ఉంది. మళ్ళీ అలాంటి వాడెవరైనా ఉంటారా అంటే దుర్లభము అన్నారు కృష్ణ పరమాత్మ. అంటే కష్టమే అలాంటి వాడు ఉండడము అని చెప్పని. అందుకనే తన మనస్సును, బుద్ధిని నా యందే ఉండాలి. ఈ విధంగా అతడు నా యందే స్థితుడు. ఎక్కడున్నాడంటే అతడు నా యందే ఉన్నాడు. అంటే చూడండి మనమందరం కూడా మాస్టర్స్ పరమాత్మ నుంచి వచ్చిన ఒక దివ్య కణం. అంటే దివ్య కణం ఎంతగా ఉంటుంది. కానీ ఆ దివ్య కణం మనలో ఉంది అని తెలుసుకొని, దాని వైపు మనం అంటే ఎక్కడున్నాడా పరమాత్మ? ఆ చిన్న కణంలోనే ఉన్నాడు. అంటే ఆ స్వరూపం మనం. పరమాత్ములం కాదు. ఆ స్వరూపం అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చిన కణాన్ని. ఆ కణాన్ని పట్టుకొని అంటే ఆ దైవం నుంచి వచ్చానన్నది నేను పట్టుకొని దాని లోపలికి వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత కనిపిస్తుందంటే భగవంతుడు ఎవరు భగవంతుడి లోపల ఎన్నున్నాయో అన్ని జూసుకుంటాం. ఆ భగవంతుడిలోనే నేను ఉన్నాను అని తెలుసుకుంటాడు సెపరేట్‌గా. అంటే పరమాత్మ వేరు కాదు, నేను వేరు కాదు అని. అది చెప్పడానికి 2 మాటలు వినిపిస్తున్నాయి. కానీ దాని వెనక ఎంత శ్రమ ఉంది. ఎంత ప్రయత్నం ఉంది. ఏ రకంగా మనసును, బుద్ధిని, ఇంద్రియాలను చేసుకుంటూ ఆ పరమాత్మ వైపు చెయ్యాలంటే ఎంత సాధన కావాలి. అంటే సాధన అంటే కళ్ళు మూసుకోవడం కాదు. కళ్ళు మూసుకునేది కాసేపే. గంటలే, నెలలు, సంవత్సరాలు. కానీ తెరిచిన తర్వాత కూడా ఆ సాధన అన్నది ఉండాలని చెప్తున్నాడు. అందుకే నా యందే స్థితుడు. ఈ విధంగా అతడు నా యందే స్థితుడు. ఊకెనే వస్తుందా? అనుకుంటే వస్తుందా? మననం చేస్తే వస్తుందా? అనుకునిందాడ అయిపోతామా? ఈ రోజు నుంచి నేను వదలాలి అని చెప్పనంటే వదిలేస్తామా? అంటే ఏం చేస్తాం? కొంచెంగా పడిపోతుంటాం బాధలో నుంచి. మనం బయటికి రావడం, మళ్ళా బాధలో పడడం అంటే ట్రైనింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. 19వ శ్లోకం. అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు భగవతత్వమును ఎరింగినవాడు
సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. ఇందాక చెప్పుకునేదే చూడండి. అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు. క్లియర్ గా చెప్తున్నాడు. ఊకనే ఒకే జన్మలో నాకు ఇప్పుడు వచ్చిందబ్బా జ్ఞానోదయం వచ్చింది, నాకు అంత తెలిసిపోయింది. కొంతమంది అంటారు నాకు అంత తెలిసిపోయింది, ఇంకేం లేదు, నాకు అంత అర్థమవుతుంది అని. ఎక్కడ అర్థమవుతుంది? జస్ట్ తెలుసుకోవడం వరకే. దాన్ని మననం చేస్తూ ఆచరిస్తూ, అంటే ఆచరించాలంటే నిధిధ్యాస, ఎప్పటికప్పుడు ఎరకతో ఉంటూ ఆచరణ అన్నది రావాలి. అందుకే అనేక జన్మల పిదప అని చెప్తున్నాడు. జ్ఞాని అయిన వాడు సర్వము వసుదేవమయమని భావిస్తాడు. అంటే సర్వం కూడా భగవంతుడి నుంచే వచ్చింది. నన్ను శరణు పొందును. శరణు పొందుతాడంటే ఓహో ఇదంతా నువ్వు కల్పించిందే కదా, దాంట్లోనూ నేను ఉన్నాను కదా, అందరూ ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటాడు. అటువంటి మహాత్ముడు లభించుట అరుదు, అంటే చాలా తక్కువ మంది. అందుకే అనేక జన్మల నుంచి జ్ఞానము అన్నాడు. ఒక జన్మ, 2 జన్మలు, 3 జన్మలు కాదు. అంటే మొత్తంగా ఇవన్నీ వదిలేస్తారు. ప్రాపంచికమైన విషయాలన్నిటినీ వదిలేస్తడం అంటే త్యజించడం. వదిలేయడం అంటే ఏంటిదంటే త్యజించడం. త్యజిస్తూ జ్ఞానం వైపు మరుస్తూ భగవంతుని వైపు దృష్టి పెడుతూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక జన్మలో మళ్ళా వస్తూ మళ్ళా ఇలా పెడుతూ పెడుతూ ఎన్నో జన్మల తర్వాత ఆయన గురించి తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు 20వ శ్లోకం. నానా విధములైన భోగ వాంఛలలో కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి ఆయా నియమాలను బట్టి ఇతర దేవతలను ఆరాధించుదురు. చూడండి ఇక్కడ, నానా విధములైన భోగ వాంఛలతో కూరుకొని పోయిన వారి జ్ఞానం హరింపబడును. అంటే భోగాలు, అంటే భోగాలు తప్పు కాదా అంటే కాదు అంటున్నాడు. అది కూడా నేనే అని చెప్పని అంటున్నాడు. దాంట్లో నుంచే బయటికి రావాలి, ఆ మాయలో నుంచి. అందుకని జ్ఞానం అని చెప్పాడు. జ్ఞానం హరిస్తుంది, అంతే కదా. ఉమ్, ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకునే దశలో ప్రయాణం చేస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విషయాల మీద ఆ భోగవాంఛల పైన ఏదైనా సరే దాని మీద ఉన్నప్పుడు ఏమైపోతుంది? జ్ఞానము హరిస్తుంది. ఆడికే ఆగిపోతుంది ఫస్ట్ లో. తర్వాత నువ్వు మళ్ళా జ్ఞానం వైపు నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావా, నీ జ్ఞానం నీకు లోపిస్తుంటుంది. ఎందుకంటే ఆ భోగాల మీద ఆసక్తితో ఉంటాడు. ఆటోమేటిక్ గా జ్ఞానం అన్నది తగ్గిపోతుంది. దాని వల్ల ఏం ప్రమాదం జరుగుతుంది అని అంటే తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి నియమాలను బట్టి ఇతర దేవతలను ఆరాధించుదురు. అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే జ్ఞానం రావాలని వస్తారు, వచ్చిన తర్వాత ఏమవుతారు? ఆ భోగవాంఛంతో కూరుకొని పోతారు. కూరుకొని పోయిన తర్వాత వారి స్వభావం, తమ తమ స్వభావాలకు అనుగుణంగా, ఒకరి స్వభావం ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎవరి స్వభావాలకు వారికి అనుగుణంగా వారి నియమాలను బట్టి ఇతర దేవతలను ఆరాధించరు. అంటే ఇక్కడ ఏమైపోయింది? జ్ఞానం అంతా ఒకటే కదా, మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? మారిపోయింది. రకరకాల దేవతలు ఉన్నారు, నేను వాళ్ళని ఆరాధిస్తాను. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, రామదాసు కానీ మీరాబాయి కానీ, అంటే ఆ దశలో ఉంటారు. జ్ఞానం వైపే ఉన్న జన్మలు ఉన్నాయి, కానీ మళ్ళా ఏం జరిగింది? భోగాలతో కానివ్వండి, అంటే సంసారంలో నువ్వు ఉంటూ మళ్ళా ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఇతర దేవతల మీద ఆరాధిస్తూ ఉంటారు. ఎలా అంటే మనం ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు కొంతమందికి రాముల వారంటే ఇష్టం, కొంతమందికి శివుడు అంటే ఇష్టం, కొంతమందికి అమ్మవారంటే ఇష్టం. అంటే ఎలా? ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఇష్టం అంటే అది ఏంటిది? ఇష్టం అంటే మనం చెప్పలేం ఇది ఎందుకు ఇష్టము అని చెప్పని. ఇష్టం అంతే. భగవంతుడు, ఒకరి సాయిబాబా అంటే ఇష్టం, ఒకరికి హనుమంతుల వారంటే ఇష్టం. నీకెవరబ్బా భగవంతుడు ఇష్టము అని అంటే టక్కున మన లోపల ఉన్నది చెప్పేస్తాం. ఇంకా వేరేదన్నా ఆలోచన చేస్తాం కానీ ఏ భగవంతుడు ఇష్టం అంటే మన నోట్ల నుంచి వచ్చేస్తుంది. సరే వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నప్పుడు ఇంకొక భగవంతుడు ఇష్టం ఉన్నాము వచ్చింది. ఓకే, రాముల వారు అనుకోండి, వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళని వచ్చింది.
ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించినప్పుడు ఈయనకన్నా ఆయన బాగా ఇస్తాడు. అగో ఒకసారి 7 వారాల వ్రతం చెయ్యి, లేకపోతే గుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యు అని చెప్పని వస్తారు. వచ్చిందాడి ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ ఆరాధన, ఇక్కడ ఈ నమ్మకం కాస్త ఈ భౌతికమైన విషయాల మీద కానివ్వండి, ఇంకా వేరే ఏ విషయాల మీద ఉన్నప్పుడు ఇది చేస్తే దీనివల్ల ఉంటుంది అన్నప్పుడు ఏమైపోయింది? జ్ఞానం అన్నది ఆ దేవత మీద పడిపోయింది. అంటే ఓహో! రాముని కన్నా వెంకటేశ్వర స్వామి బెటరా? ఆయనను ఇలా పూజ చేసేస్తే మొత్తంగా ఇచ్చేస్తాడా? 7 శనివారాల వ్రతం చేస్తే ఇస్తాడా? లేకపోతే ఇన్ని రకాల పూలతో అర్చన చేస్తే, అభిషేకం చేస్తే ఇచ్చేస్తాడా? అని. అదే మనకు చెప్తున్నది కూరుకొని పోవడము. అంటే జ్ఞానం హరించడం. అంటే నీ కాన్షియస్ ఏ జన్మల్లో ఏ దేవతతో కనెక్ట్ అయ్యి ఉందో తెలియదు. ఆ దేవతతో నువ్వు కనెక్ట్ అయ్యి ఇంకా డెవలప్ చేసుకోవడానికి వచ్చావు. వచ్చిన తర్వాత ఇంకొక దైవం మీద ఉన్నారనుకోండి, దీంట్లో ఏం జరుగుతుంది? అటు పోదు, ఇటు పోదు. కానీ మొత్తం ఉన్నది పరమాత్ముడే. రూపాలు మారొచ్చు. ఆయా సందర్భాల్లో వాళ్ళ అవతారం తీసుకొచ్చాడు. అందుకే చెప్పాడు, ఏది నా రహస్యాన్ని తెలుసుకోవాలి. నేను ఎన్నెన్ని జన్మల్లోన ఎత్తిన జ్ఞానం అంటే అదేంటి ఇది అవతారం వెనుక ఉన్న రహస్యము, తర్వాత జ్ఞానము, మహాత్యము ఏంటిది అని తెలుసుకోవాలి. అప్పుడు నేను ఏందో తెలుస్తాను. అదే విజ్ఞానము అని చెప్పాడు. నా తత్వాన్ని ఎరిగిన వాడికి, ఆచరించిన వానికి, తెలుసుకున్న వానికి నేను అర్థం అవుతాను అని. అంటే ఇప్పుడు ఏమైంది? భగవంతుని వేరుగా చూస్తున్నాం. ఇక్కడ ఈ ఫలితం వస్తుంది, ఇక్కడ ఈ ఫలితం వస్తుంది. వీళ్ళని ఆరాధిస్తే వీటికన్నా ఒక బెటరు అని చెప్పని. మళ్ళీ అప్పుడు ఏమైపోయింది? జ్ఞాని కాస్త అజ్ఞానంలో కూరుకొని పోయాడు. ఎక్కడ? భగవంతుని పైన. అంటే ఇక్కడ పెట్టుకున్నది ఏంటిది? మనకి ఆ వాంఛలతో, ఆ భోగాలతో, ఆ కోరికలతో. కానీ ఉన్నది ఒకటే అన్నది తెలుసుకోమని చెప్తున్నాడు. ఆ ఒక్కటి తెలిసిన వాడే నాకు శ్రేష్ఠుడు. కాబట్టి వాళ్ళ నియమాలను బట్టి, వారికి తమ స్వభావాలను బట్టి ఆ దేవతలను ఆరాధించుదురు. మళ్ళీ ఆధారిస్తే, అయ్యో నాకు ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళావు, నాకు ఇక్కడ కనెక్ట్ అయ్యావు అంటే కాదు. ఓకే. ఎవరిదైనా ఒకటే అని భగవంతుడికి తెలుసు కాబట్టి దాంట్లో ఏమి ఉండవు. ఏమవుతుందంటే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. 21వ శ్లోకం. సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకును ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలతో స్థిరముగా కుదురుకొనుటట్టు చేయుదును. సకామ భక్తుని గురించి చెప్తున్నాడు. తనకి ఎంత భక్తి శ్రద్ధలతో పూజించినా నిశ్చయించుకొనునో ఆ దేవత యందే భక్తి శ్రద్ధలు స్థిరంగా కుదుర్చుటట్టు చేయుదును. ఈ మాట చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా చెప్పాడు కదా. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? సరే, నీకు అమ్మవారి ఇష్టమా? అమ్మవారు ఎందే స్థిరంగా ఉండేటట్టు, ఆ భక్తిని పెంచేటట్టుగా, స్థిరంగా ఉండేటట్టుగా కూడా నేను చేసేదను. అంటే ఎలాగైనా సరే భగవంతుని గురించి తెలియచేయడమే వాళ్ళ పని. అంటే పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఏంటిది? నీకు ఆ భగవంతుడు ఇష్టమా? సరే, ఆయన కరెక్ట్ అయ్యేటట్టుగానే నీకు అవకాశాలు ఇవ్వడం చేస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 22వ శ్లోకంలోన అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును. తత్ఫలితంగా నా అనుగ్రహము వలనే ఆ దేవత ద్వారా తాను కోరుకున్న భోగంలో అతడు తప్పక పొందగలడు. అంటే ఎప్పుడైతే అది కనెక్ట్ చేస్తానో, దానికి కావలసిన ఇస్తానో అతడు ఆరాధిస్తాడు. ఎప్పుడైతే ఆరాధిస్తాడో ఆ దేవత అనుగ్రహం వల్ల వారు కోరుకున్న భోగాలను అతడు తప్పగా పొందుతాడు. అంటే ఏం చెప్తున్నాడు? పూజలు ఏదైతే పూజలు చేస్తామో దాంట్లో కూడా ఇస్తాను. అంటే భక్తి యోగం కూడా కరెక్ట్ కాదు, తప్పు కాదు, కరెక్టే అని చెప్తున్నాడు. అది ఆయా స్థితులను బట్టి అని చెప్పారు. ఆయా మనుషులను బట్టి, వారి స్థితిని బట్టి వాళ్ళు అలా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా నేను ఇస్తాను. అంటే ఏది తప్పు? ఏది తప్పు కాదు. సృష్టిలో ఏది తప్పు లేదు. అంతా కరెక్టే. మన వాడు కోరుకున్నది ఆ రోజు అది ఇస్తేనే భగవంతుని పైన విశ్వాసం ఉంచుతాడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతాడో ఇంకాస్త ముందుకు ప్రయత్నం వెళ్తాడు. ఇంకాస్త జర్నీ చేస్తూ తెలుసుకుంటూ ఉంటాడు.
కాబట్టి నేను అది కూడా ఇస్తాను. ఎలా ఆదరిస్తారు? భక్తి శ్రద్ధలతో. ఊకే మొక్కేసి చేసి ఇస్తావా? ఇయ్యవా? మొక్కాను కదా! అంటే కాదు. భక్తి, శ్రద్ధ 2 పెట్టమంటున్నాడు. అప్పుడు నేను తప్పక ఇస్తాను. అతడు పొందుతాడు అని చెప్తున్నాడు. 23వ శ్లోకంలోన కానీ ఈ సకామ భక్తులు అంటే అల్ప బుద్ధులు పొందెడి ఫలములు గూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధంగా ఆరాధించినను వారి వాంఛలనే కాక చివరకు నన్నే పొందుదురు. ఇంకాస్త క్లియర్ గా ఇస్తున్నాడు ఇక్కడ. ఇంకొంచెం ఇస్తున్నాడు తెలుసుకుందాం. ఏంటిది సకామ భక్తులు అంటే ఏంటిది? అటు ఇటు అక్కడ పోతే వస్తుందా? ఇక్కడ పోతే వస్తుందా? ఎక్కడైనా సరే పోతే నా కోరిక నెరవేరితే చాలు అని ఉన్న అలప బుద్ధులు పొందేటి ఫలాలు ఇస్తాను అంటున్నాడు. ఇస్తాడు. కానీ నశ్వరములు అడిగింది ఇస్తానబ్బా, రైట్ రాయల్ వాళ్ళకి ఛాన్స్ ఉంది, అడిగేది ఉంది, అడిగారు కాబట్టి నాకు ఇచ్చేది ఉంది. అది కూడా భక్తి శ్రద్ధలతో ఇస్తాను. కానీ ఇవి నశ్వరములు అంటే ఇక్కడ ఉండవు, అయిపోతాయి, శాశ్వతమైనది కాదు అని చెప్తున్నాడు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. అంటే ఎవరినైతే పూజిస్తారో వాళ్ళు అక్కడికే చేరుదురు. ఎలా? మీరాబాయి పెట్టుకుందాం, రామదాస్ పెట్టుకుందాం, అన్నమయ్యని పెట్టుకుందాం. వాళ్ళు ఎక్కడ? వెంకటేశ్వర స్వామి మీదనే లగ్నం చేశారు. ఆయనతోనే మోక్షం కావాలన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఆయన దగ్గరికే వెళ్తారు. తర్వాత నా భక్తులు ఏ విధంగా ఆరాధించినను వారి వాంఛలనే కాక చివరకు నన్నే పొందుతురు. అంటే ఏం చెప్తున్నాడు? ఎలాగ ఆదరించినా సరే వారి వాంఛలు ఎలా, కోరికలు ఎలా ఉన్నా సరే చివరకు నన్నే చేరుదురు. అంటే ఏంటిది? అల్టిమేట్ గా నువ్వు ఎన్ని చేసినా లాస్ట్ చేరుకోవలసింది ఎవరంటే పరమాత్మున్నే. అంటే పరమాత్మ గురించి తెలుసుకోవడం, పరమాత్ముల్లో లీనమవ్వడము అని అంటాం చూడండి. భక్తిలో లీనం అవ్వడం అంటే మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటిది అని చెప్పంటే, భగవంతుడిలోనే నేనున్నాను, నాలోనే భగవంతుడు ఉన్నాడు అన్న స్థాయికి మనం తెలుసుకోవడము. తర్వాత 24, 25వ శ్లోకం. 24లో నేను శాశ్వతుడు, సర్వోత్తముడను, ఇంద్రియములకు మనసుకు గోచరింపవాడినను, నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుషుడుగా అనగా జనన మరణ చక్రంలో బడి పరిభ్రమించు వానిగా తలంచెదరు. అంటే ఏంటిది? భగవంతుడు ఏం చెప్తున్నాడు? శాశ్వతుడును, సర్వోత్తముడును, ఇంద్రియముకు మనసుకు గోచరింపని వాడును. అంటే మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని అంటే, మీకు ఏవి తెలియవు, మీ మనసుకు తెలియదు, ఇంద్రియాలకు తెలియదు, కానీ నేను శాశ్వతుడని. కానీ బుద్ధిహీనులు దీని గురించి తెలుసుకోకుండా నన్ను ఎవరిని అంటే సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుషుల్లాగానే మరణిస్తున్నారు, జన్మిస్తున్నారు అని నన్ను తలుచుకుంటున్నారు అంటున్నాడు. అంటే ఏంటిది? భగవంతుని అవతారము అనంటే సమాప్తి అవతారము అంటే మరణము పుట్టడం అన్నది కాదు. వాళ్ళు లోకం కోసం, లోకహితం కోసం అవసరం ఉన్నప్పుడు వాళ్ళు జన్మ తీసుకుంటారు. తర్వాత అవతార సమాప్తి అవుతుంది. కాబట్టి వాళ్ళకు మరణాలు, జననాలు అన్నవి ఉండవు. ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళు జన్మ తీసుకుంటారు. కానీ అందరూ ఏమనుకుంటారు? రామావతారం ఉంది, కృష్ణావతారం ఉంది, ఇంకెవరు నరసింహ అవతారం ఉంది. ఇవన్నీ ఏమనుకుంటారంటే మేము పుట్టాము, మరణించాము అనుకుంటారు. కేవలం మీకు మాత్రమే. ఎందుకు వీళ్ళకి లేదు అంటే వీళ్ళందరూ గుణానికి అతీతంగా ఉన్నారు. భగవంతుడు అనుకునే ప్రతి ఒక్కరు కూడా గుణానికి అతీతంగా ఉన్నారు. మొత్తం వాళ్ళ వశంలోనే ఉంచుకున్నాడు. కాబట్టి వాళ్ళకు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ 3 గుణాలలోనే మనిషి పుడుతున్నాడు, మరణిస్తున్నారు. వీళ్ళు దీనికి అతీతంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు మరణము, జననము అన్నది ఉండదు. తాత్కాలికంగా భూమి మీదకి అవతరిస్తారు, వాళ్ళ అవతార పరిసమాప్తం అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. 25వ శ్లోకంలోన నా యోగమాయచే ఆవరింపబడి ఉన్నందున నేను అందరికీ గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను
జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరుడిగా తెలుసుకొనలేరు. అనగా నన్ను జనన మరణములకు లోనుగాని వానిగా తలు లోనగు వానిగా తలొంతుదురు. ఎందుకు తెలుసుకోరు అని చెప్పంటే, నా యోగమాయచే ఆవరింపబడుతుంది. కాబట్టి నన్నందరూ తెలుసుకోవడం. అంటే భగవంతుడు ఏంటిది అన్నది తెలుసుకోవాలి అంటే ఎంత కష్టము. కేవలం మనము మాటల ద్వారా ఇది అర్థమవుతుంది. కానీ రియాలిటీలోకొస్తే తెలుస్తుంటది ఏంటిది అనన్నది. ఎలాగంటే సూర్యుడు ఆకాశంలో ఉంటాడు. పెద్ద మేఘమొచ్చింది. మేఘం అడ్డొచ్చిందనుకోండి, నీకు భగవంతుడు కనిపిస్తాడా? చూస్తే ఏమవుతుంది? మేఘం అడ్డమొచ్చింది, సూర్యుడు కనిపించట్లేదు అని అంటాం. అంటే అంతవరకేంటిది? భగవంతునికి అంటే సూర్యభగవానునికి మేఘం అడ్డు ఉంది. అంతవరకు నీకేం జరిగింది? కనిపించట్లేదు. అంటే ఆ వెలుగు తెలుసుకోలేకపోతున్నావు. మేఘం అడ్డు రావడం వల్ల సూర్యుడున్నాడని తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే ఆ మేఘం మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఆవిరైపోతూ, పోతూ ఉందనుకోండి. మెల్లగా పక్కకు జరిగిందనుకోండి. అప్పుడేం చేస్తారు సూర్యభగవానుడు కొంచెంగా కనిపిస్తాడు. కాస్త వెలుగు, ఆ వేడి అదంతా వస్తుంది. అప్పుడేమవుతుంది అలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మేఘమంతా గూడా ఆవిరైపోయి, పక్కకు జరిగిపోయి సూర్యభగవానుడు కనిపిస్తాడు. అప్పుడు కాంతి కనిపిస్తుంది. అతని తేజస్సు కనిపిస్తుంది. దాన్ని మనం చూడగలం, స్పృశించగలం. అలా భగవంతుడు. మధ్యలో ఏముంది? మేఘముంది. సూర్యుడిని మనం చూడాలే, ఆస్వాదించాలే, ఆ వెలుగును తెలుసుకోవాలే అంటే ఆ మేఘముంది. ఆ మేఘం ఎప్పుడైతే పోయిందో, ఎంత చక్కగా మనం దాన్ని చూడగలుగుతున్నామో, ఆస్వాదించగలుగుతున్నామో, భగవంతుడిని కూడా అంతే. అదే యోగమాయ. కాబట్టి నేనందరికీ గోచరింపను. నేనందరికీ తెలియ తెలియజేయబడను. తెలియదు నా గురించి అని చెప్పని అంటున్నాడు. ఇప్పుడు 26వ శ్లోకం. ఓ అర్జున, గత కాలమునకు చెందినటియు వర్తమాన కాలము నందున్నటియు అయిన చరాచర ప్రాణులన్నిటినీ నేను ఎరంగుదును. అంతేకాక రాబో కాలమున ప్రభవించు అంటే జన్మించు ప్రాణుల గూర్చియు నేను ఎరంగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరు నన్ను ఎరగచాలరు. ఇది ఎక్కడొచ్చింది క్వశ్చన్ అని చెప్పానంటే, అర్జునుడు అడుగుతాడు ఇవన్నీ మొత్తం యుగాల గురించి, భగవంతుల గురించి ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఏమంటాడు? అర్జున, నీ జన్మలు, నా జన్మలు ఇద్దరం ఎన్నో ఎత్తి ఉంటాము. నీ జన్మలు నీకు గుర్తుకు లేవు కానీ, నీ జన్మలు గుర్తుకున్నాయి, నా జన్మలు గుర్తుకున్నాయి అంటాడు. ఇదంతా ఎక్కడ తెలుసు నీకు? ఎన్నో యుగాల కాలం నుంచి తెలవాల్సిన విషయాన్ని నీకిప్పుడు ఎలా తెలుసు అని చెప్పంటే అంటాడు, ఎన్నో జన్మల నుంచి నాకు తెలుసు, నేను ఎత్తి ఉన్నాను, మొదటి నుంచి నేను మొత్తంగా ఉన్నాను, నీకే తెలియట్లేదు అంటే ఆ చైతన్యం. అలా ఇక్కడ మొత్తంగా తెలుసు అని చెప్తున్నాడు. మరి మనకు కూడా తెలుసు గత జన్మలు ఉన్నాయి, ఇప్పుడున్న జన్మ ఉంది. ఇప్పుడు ఏ జన్మలో ఏం పాపం చేస్తే పుణ్యం చేస్తే నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది అంటే తెలుసు. అరే నేను తప్పు చేశాను అంటే అనుభవిస్తుంటాం అనుకోండి. బాధను అనిపించినప్పుడు ఏం పని చేశాను, ఏం తప్పు పని చేశాను భగవంతుడా అని ఏడుస్తాను, బాధపడతాను. సరే ఆ బాధ పోయింది. ఆ బాధలోనున్న అనుభవం ఏమైపోయింది? మార్పు వచ్చేస్తుంది. ఓకే, ఆ రోజు ఆ బాధపడ్డాను, అయిపోయింది, క్లియర్ అయిపోయింది, భగవంతుని వేడుకున్నాను లేదా ధ్యానం చేశాను, అయిపోయిందని. కానీ ఆ బాధలోనున్న అనుభవము ఇక్కడ పాటించకుండా యథాస్థానంలో ఉంటే నెక్స్ట్ జన్మకు మళ్ళా మనకు ప్రమోట్ అవుతుంది. అంటే ఆ బాధ అన్నది తిరిగి వస్తుంది. అంటే అనుభవించింది మళ్ళీ రాకూడదు అంటే ఇక్కడ ప్రస్తుతంలోనే మారాలి. మారలేదు అంటే నెక్స్ట్ జన్మకు ఏం జరుగుతుందంటే అవేర్నెస్ ఉండదు. పాయింట్ అర్థం చేసుకోండి. అజ్ఞానంతో ఉన్నప్పుడు అనుభవించిన దాన్ని అనుభవంగా మార్చుకోకుండా, ఇక్కడ మార్చకుండా అలానే ఉన్నామనుకోండి, నెక్స్ట్ జన్మకు అది తిరిగి మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. అంటే ఏంటిది? మానవుడిగా తెలుసుకోకుండా ఉంటే మళ్ళా వస్తుంది.
అదే భగవంతుడు చెప్తున్నాడు. అదే మనకు సమస్యకు కారణం తెలుసుకొని, మార్చుకొని, ఇక్కడ ఎవరు బాధ పెట్టకుండా ఉంటే, నెక్స్ట్ జన్మ ఏం దొరుకుతుందో తెలుస్తది. సింపుల్‌గా ఇక్కడనే అర్థమవుతది. నేనెవరిని బాధ పెట్టట్లేదు, కష్టపెట్టట్లేదు, అంగీకరిస్తున్నాను. భగవంతుడంటే ఏంటో తెలుసుకున్నాను. అందరి గురించి అందరిలో ఉన్నది గూడా భగవంతుడే. వాళ్ళ గుణాలలో వాడలా అన్నాడని అనుకుంటూ ఉన్నప్పుడు, నీకు నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది అంటే తెలుసుకోగలుగుతావు నువ్వు. అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నాకంతా తెలుసు. మొత్తంగా కూడా నేనెరంగుదును. ఎవరేది తెలుసుకుంటారంటే, నా యందు భక్తి, శ్రద్ధ గల వారు తప్ప వేరెవ్వరు నన్ను ఎరగజాలరు. ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే జ్ఞానము అని చెప్తున్నాడు. 27వ శ్లోకం. భరతవంశ భరతవంశివు అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయు రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావంన అంతులేని మోహంలో పడిపోవుచున్నది. ఏమవుతున్నారని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ. జగత్తునందు ప్రాణులందరూ ఏం చేస్తున్నారు? ప్రాణులన్నీయు రాగము, ద్వేషం, సుఖము, దుఃఖాలు ఈ దాని వల్ల మోహంలో పడిపోతున్నారు. తర్వాత 28వ శ్లోకం. కాని నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించుచు పురుషుల పాపములు రూపుమాసిపోవును, నశించును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయం కలిగిన అట్టి భక్తులే అన్ని విధాల నన్ను భజింతురు. ఇక్కడ భజించడము అని అంటే పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఆచరించడం. అంటే ఏంటిది ఇక్కడ ఫస్ట్ దాంట్లో 27వ శ్లోకంలో అందరూ కూడా రాగద్వేషాలతో దుఃఖాది ద్వంద్వంలో మోహంలో పడున్నారు. ఆ మోహాన్ని తీసేయాలి. వాటికి అతీతంగా ఉండాలంటే నిష్కామంతో చెయ్యమని అంటున్నాడు. ఏ కర్మ చేసినా నిష్కామ భావంతో చెయ్యి. అప్పుడు నువ్వు బయటపడతావు. ఏ దాంట్లోనూ నీలో రాగము పోతుంది, ద్వేషం పోతుంది. అంటే అసూయ కోపాలన్నిటిని పోతాయి. తర్వాత నీ దుఃఖాలు, ఎందుకు ఈ కారణ దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, ఇవన్నీ కూడా పోతాయి. ఎలా పోతాయి అంటే నిష్కామ భావంతో పనిచేయి. ఎప్పుడైతే నువ్వు నిష్కామ భావంతో పని చేస్తావో ఆ పుణ్యకర్మ నీకేం చేస్తుంది అంటే పురుషులు అంటే ఆత్మ జీవాత్మ ఎన్నో జన్మల నుంచి తప్పు చేసుకుంటూ వచ్చింది కదా, అవన్నీ కూడా పోతాయి అని అంటున్నాడు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు? రాగము పోతుంది, ద్వేషము పోతుంది, సుఖ దుఃఖాలు వీటన్నిటి నుంచి విముక్తుడవుతాడు. అంటే చేయాల్సిన పని అంతా ఏంటంటే నిష్కామంతో చెయ్యి. నేను ఒక పని చేస్తున్నాను, ఒక సేవ చేస్తున్నాను, లేదా ఒకరికి సహాయం చేస్తున్నానంటే అది నాకు ఇప్పుడు పాపం కరిగేస్తదా, లేకపోతే ఇక్కడ భోగం వస్తదా, లేదా నేను చనిపోయిన తర్వాత భోగాలను అనుభవిస్తానా, లేదా నెక్స్ట్ జన్మలో ఇంత మంచి అద్భుతమైన జన్మ వస్తదా, అవన్నీ కాదు. అంటే అవన్నీ తీసేయమంటున్నాడు. ఇక్కడనే త్యజించేసేయి. నిష్కామ భావంతో చెయ్యి ఏది చేసినా. అప్పుడు ఆటోమేటిక్ గా పుణ్యకర్మగా మారిపోతుంది. ఇంకా చెప్తాడు, ఇంకా పుణ్యకర్మను కూడా ఫస్ట్‌లో ఇవి కావాలి మనకు. పుణ్యకర్మగా మార్చుకోవాలి, నిష్కామ భావంతో చెయ్యాలంటే మళ్ళా ఇవన్నీ పోతేనే కదా! సమస్యలన్నీ పోతేనే, కర్మలు పోతూ ఉంటేనే భగవంతుడు మనకిస్తాడు. 5th చాప్టర్‌లో చెప్పుకున్నాం. ఏంటిది? జీవుడు, జీవాత్మ, ఆత్మ మూడిటిలోనూ ఒకే ఆలోచనతో, ఒకే పనితో చక్కగా ఆనందంగా ఉంటూ, ఎవ్వరి పట్ల ద్వేషంతోనూ ఏది లేకుండా, సుఖదుఖాలకు లేకుండా ఉన్నప్పుడు పరమాత్మ ఎంటర్ అవుతాడు. ఇప్పుడు చెప్పాడు చూడండి. నేను అతనికి ఇష్టుడని, శ్రేష్ఠుడని అని చెప్తున్నాడు చూడండి. అలా పరమాత్మ ఎంటర్ అయ్యి అతనికి ఏ సమయంలో ఏది కావాలంటే అది ఇస్తాడు. సరే ఇప్పుడు ఫుడ్ తినలేదు, నీరసించిపోతుందా అంటే లేదు. బాడీలో ఆ శక్తి తనకు తానుగా తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడున్నాడు? పరమాత్ముడు లోపలనే ఉన్నాడు. కావలసినవన్నీ ఇస్తూ ఉంటాడు. శరీరాన్ని ఏ రకంగా కూడా నశింపచేయడు. అంటే ఆటోమేటిక్‌గా కావలసింది మొత్తంగా గూడా బాడీ మార్చుకుంటుంది. ప్రకృతిని అన్నిటిని ఆధీనంలో ఉంచుకొనుంటాడు. ఆ సమయంలో ఎండలో తిరుగుతూ ఉంటాడా? ఎండ ఎఫెక్ట్ ఏమి తగలగదు. వర్షంలో ఉంటాడా? దానిది తగలదు. చలిలో ఉంటాడా? దాని ఎఫెక్ట్ కూడా రాదు. అంటే ఆధీనంలో ఉంచుకోవడం అంటే మొత్తంగా తెలుసుకున్నాడు కదా! ఆటోమేటిక్‌గా బాడీ సెట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని శరీరం మీద కూడా ఏ రకమైనది అతనికి ఉండదు.
ఎవరు చూసుకుంటాడంటే ఆటోమేటిక్ గా పరమాత్మ అంటే లోపల నుంచి ఆ ఎనర్జీ పంపిస్తూ రావడము, ఇవ్వడం అనుకోండి, ఏదైనా సరే అది వస్తూ ముందుకు వెళ్ళిపోతుంటా. ఇంకా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ మన ప్రమేయం అన్నది ఏమీ ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దృఢ నిశ్చయం కలిగిన అట్టి భక్తులే అన్ని విధాల నన్ను భజిస్తారు. అన్ని విధములుగా భజించుదురు. ఇంకో రకంగా ఈ రోజు ఇలా ఇచ్చాడు, ఈ రోజు ఇలా ఇవ్వడు అన్నది ఏమి లేదు. ఎప్పుడు ఒకే భావంతో ఇచ్చాడు. సరే చూస్తాడు, అప్పుడు పరీక్షిస్తాడు. ఈ రోజు భోజనం లేకుంటే చూద్దాం నా భక్తుడికి ఏమవుతుంది, నా గురించి ఆలోచిస్తున్నాడు కదా అని ఓకే అంటాడు. రేపు మొత్తం విందు భోజనం ఇస్తాడు. అబ్బా ఈ రోజు నిన్ను ఇవ్వలేదు, ఈ రోజు మార్చావా, ఈ రోజు విందు భోజనం పెట్టావా అంటే కూడా ఏమీ ఉండదు, ఆరాధిస్తాడు, తినేస్తాడు. అలా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎలా అంటే 6 నెలలు ఆనందంగా ఉన్నాం, 6 నెలలు దుఃఖంగా ఉన్నాం దీంట్లో. అరే 6 నెలలు ఆనందంగా ఉన్నాను కదా, ఇదేంటిది చక్కగా నన్ను చూస్తున్నాడు భగవంతుడు అంటే 6 నెలలు వచ్చే వరకు నాకు కష్టాలు ఇచ్చాడు ఏంటిది అని అనుకుంటాడు. దాంట్లో కూడా ఆనందించే విధంగా ఉండాలి, బాధలో సైతం. 29వ శ్లోకం. నన్ను శరణు పొంది జరా మరణ విముక్తుడికై ప్రయత్నించు పురుషుడు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మికమును, సంపూర్ణ కర్మను తెలుసుకుందురు. అంటే ఏంటిది? శరణు పొందిన వారికి. జరణ మరణ విముక్తికై ప్రయత్నించు పురుషుడు అంటే ఏంటిది? మోక్షం అంటాం కదా. ఎలా అంటే కర్మబంధంలో నుంచి, జన్మచక్రంలో నుంచి మొత్తంగా విముక్తి పొందాల్సిన పురుషుడు ఆ పరబ్రహ్మను, సంపూర్ణ ఆధ్యాత్మికతను, సంపూర్ణ కర్మను తెలుసుకుందురు. అంటే ఏంటిదంటే సింపుల్ గా నేను కర్మచక్రంలో నుంచి, జన్మచక్రంలో నుంచి బయటపడగలగాలి అంటే నాలోనున్న సుఖ దుఃఖాలు కానీ, రాగద్వేషాలు కానీ ఏవి కూడా లేకుండా ప్రదర్శిస్తూ భగవంతుని వైపు దృష్టి పెడుతూ జీవించడం. అందుకనే సంపూర్ణ కర్మను తెలుసుకుంటున్నారు. అలాంటి వారే ఆ కర్మ అంటే ఏంటిది అన్నది క్లియర్ గా అర్థం అవుతుంది అంటున్నారు. సమస్త ఆధ్యాత్మికతను, అలాగే ఆ పరబ్రహ్మను మొత్తంగా తెలుసుకుంటారు. 30వ శ్లోకం. ఆది భూత, ఆది దైవ, ఆది యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకున్న వారు నిక్షల బుద్ధితో నన్ను చేరుదురు. అంటే ఏంటిది? అంత్యకాలం నందు అంటే మరణించే సమయంలో నందైనా తెలుసుకున్నారనుకో, నిక్షల బుద్ధితో నన్ను చేరుదురు. ఎప్పుడు తెలుసుకోకపోయినా సరే, మరణించే సమయంలో తెలిసినా సరే, నేను ఇలా ఉంటాను ఇది అని చెప్పి తెలుసుకున్నా కూడా నన్ను చేరుదురు. అంటే నన్ను చేరదురు అంటే భగవంతుని దగ్గరికి పోవడం కాదు, భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు అనుకోండి, నెక్స్ట్ జన్మకు తొందరగా తత్వం తెలుసుకునేది ఉంటుంది. అక్కడ దాకా వెళ్తాడంటే అక్కడ నుంచి తిరిగి లర్నింగ్ స్టార్ట్ అవ్వడం. మనం చెప్పుకున్నాం చూడండి, కోరికలతో ఉంటూ చనిపోతే ఏం జరుగుతుంది? కృష్ణుడు అడుగుతాడు, కోరికలు ఉన్నాయి, నాలో కోపం ఉంది, దీనివల్ల నా జ్ఞానం అంతా పోతుందా, మళ్ళీ నేను నేర్చుకున్నదంతా పోతుందా, నా సాధన అంతా పోతుందా, మళ్ళీ నెక్స్ట్ జన్మ నాకు ఎలాంటి జన్మ దొరుకుతుంది అని అంటే, కోరిక వైపు ఉన్నా సరే నీ జ్ఞానం అంతా అలానే ఉంటుంది, నువ్వు తెలుసుకున్నదంతా నీ దగ్గరనే ఉంటుంది అని చెప్పాడు చూడండి. ఇక్కడ కూడా అంతే. అంటే అంత్యకాలంలో తెలుసుకున్నా సరే నిక్షర బుద్ధితో నన్ను చేరెదరు. అంటే లాస్ట్ వరకు కూడా భగవంతుడు మరణించే ముందు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఇది మాస్టర్స్ విజ్ఞాన యోగము. ఎంతో చక్కగా మీరందరూ విన్నారు. అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.